ప్రేమించడానికి తనకు అబ్బాయిని చూడమని ప్రియ చెప్పడంతో అన్వితకు రాఘవ్ గుర్తొచ్చాడు. అతనైతే ప్రియకు సరైన జోడీ అవుతాడని ఆమె భావించింది. అంతేకాదు, ప్రియా రాఘవ్ ఒకటైతే తనకు కూడా కలిసి వస్తుందని ఆమె అనుకుంది. అంతలోనే ఆమెలో మరో ఆలోచన కలిగింది. నేనిలా ఆలోచిస్తున్నానేంటి? షాడో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే కాని వాళ్ల ఫ్యామిలీ నన్ను ఒప్పుకుంటుందా? నాకు ఆల్రెడీ పెళ్ళై డివోర్స్ అయ్యాయి. అలాంటి అమ్మాయిని అంత పెద్ద ఫ్యామిలీ ఎలా ఒప్పుకుంటుంది అని ఆమె ఆలోచిస్తుండగా అన్వీ, అన్వీ అని గట్టిగా అరిచింది ప్రియా. ఆ అరుపులకు ఆలోచనల్లోంచి బయటకు వచ్చి, తప్పకుండా నీకు మంచి అబ్బాయిని చూస్తాను అని అంది అన్విత. అంతలోనే ఆమె మొబైల్ రింగ్ అయింది. హ్యాండ్ బ్యాగ్లోంచి మొబైల్ని తీసి చూసేసరికి కొత్త నంబర్ కనిపించింది. ఎవరు? షాడో చేస్తున్నాడా అని చిన్నగా నవ్వుతూ అడిగింది ప్రియా. కొత్త నంబర్, ఎవరిదో తెలీదు అని చెబుతూనే కాల్ లిఫ్ట్ చేసింది అన్విత. హాయ్ అన్విత, నిన్ను ఆటో షో నుండి బయటకు తీసుకెళ్ళింది ఎవరు అని అవతలి వైపు నుండి ప్రశ్న వినిపించింది. ఆ గొంతు ఎక్కడో విన్నట్టు అనిపించడంతో అవినాష్ అని ప్రశ్నార్థకంగా అడిగింది అన్విత. ఎస్, నేనే అని అతడు చెప్పగానే ఒకసారి తన మొబైల్ స్క్రీన్ వంక చూసింది. ఆ నంబర్ని ఎప్పుడూ చూసినట్టుగా అనిపించకపోవడంతో, కొత్త కొత్త నంబర్ల నుండి ఎందుకు కాల్ చేస్తున్నావు? నీ ఒరిజినల్ నంబర్ నుండి కాల్ చేస్తే లిఫ్ట్ చేయనని భయపడుతున్నావా అని అన్విత అడిగింది. చిన్నగా నవ్విన అవినాష్, ఇది నా పాత నంబరే, నన్ను విడిచిపెట్టాక నా నంబర్ డిలీట్ చేశావన్నమాట అని అతడు అన్నాడు. ఆ మాటలను పట్టించుకోని అన్విత, ఏంటి విషయం అని అడిగింది. నా నంబర్ అప్పుడే డిలీట్ చేయకు, మళ్ళీ ఫీడ్ చేసుకో. మనకింకా అఫీషియల్గా డివోర్స్ రాలేదు, సో అప్పటి వరకు వెయిట్ చేయి, ఆ తర్వాత బ్లాక్ చేసుకో అని అన్నాడు అవినాష్. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికే కాల్ చేశావా అని కొంచెం సీరియస్గా అడిగింది అన్విత. ఓకే, డైరెక్ట్గా పాయింట్కొచ్చేస్తాను. నిన్ను ఆటో షో నుండి తీసుకెళ్లాడు కదా, అతనితో నువ్వు రిలేషన్షిప్లో ఉన్నావా అని అడిగాడు అవినాష్. అదంతా నీకెందుకు? మనిద్దరికీ డివోర్స్ అయిపోయాయి, సో నీకు నా పర్సనల్ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అని కోపంగా అంది అన్విత. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మనిద్దరికీ లీగల్గా డివోర్స్ ఇంకా అవ్వలేదు. అంటే చట్టబద్ధంగా మనిద్దరం భార్యాభర్తలమే. సో నా భార్యను నేనీ విషయం గురించి అడగవచ్చు, అది నా హక్కు అని అవినాష్ అన్నాడు. హక్కుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఆ హక్కులు ఇప్పుడెందుకు గుర్తొచ్చాయో? లీగల్గా డివోర్స్ కాలేదు, భార్యాభర్తలమంటున్నావు. అయితే ఒక పంచేయ్, ఇప్పుడే లీగల్గా ప్రొసీడ్ అవుదాం. విడాకులు తీసుకున్న తర్వాత నీ నుండి ₹1 తీసుకోనని ఆల్రెడీ మాటిచ్చేశాను. సో నీ డబ్బు నాకు అవసరం లేదు. ఇంకేంటి ప్రాబ్లం మరి? లీగల్గా వెంటనే ప్రొసీడ్ అయితే బెటర్. విడాకులు ఎంత తొందరగా వచ్చేస్తే అంత మంచిది. నువ్వు కూడా నీ లాస్యను హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు అని అంది అన్విత. ఆ మాటలతో అవినాష్కి పిచ్చి కోపమొచ్చింది. విడాకులు కావాలని అంత ఇష్టంగా ఉందా అని అడిగాడు. ఎస్, ఎంత తొందరగా డివోర్స్ వస్తే అంత మంచిది అని ఆమె చెప్పగానే, అంతలా వాడిలో ఏం నచ్చింది? నాతో కలిసున్న 4 సంవత్సరాలలో నిన్ను అంతలా ఇబ్బంది పెట్టానా? నిన్నస్సలు బాగా చూసుకోలేదా? అయినా అదంతా కాదు. నా భార్య నలుగురిలో చీప్ డ్రెస్సెస్ వేసుకుని అందరి ముందు ఫోటోలకు ఫోజులివ్వడం నాకు నచ్చలేదు అని అన్నాడు అవినాష్. ఆ మాటలతో అన్వితకు పూర్తిగా అర్థమైపోయింది. ఓహో, ఇదన్నమాట అస్సలు సంగతి అని మనసులో అనుకుంది. అప్పుడే ఆమెకు ప్రియ చెప్పిన విషయం గుర్తొచ్చింది. నిన్న జరిగిన ఆటో షో ఈవెంట్కి అవినాష్ వచ్చాడని ఆమె అర్థం చేసుకుంది. అంతేకాదు, లాస్య కూడా వచ్చిందని, వాళ్ళిద్దరికీ గొడవ అక్కడే జరిగింది కావచ్చని ఆమె అనుకొని, నీ బాధ అదా? నా జీవితం నా ఇష్టం, నేనెలాంటి బట్టలైనా వేసుకుంటాను. ఒకరి జీవితంలోకి వచ్చి వారి పర్సనల్ విషయాల గురించి అడగకూడదని చాలామందికి తెలియదు. నీలాంటి వాళ్ళు ఆ విషయాన్ని ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అని ఆమె అంది. అన్విత, అవినాష్ ఫోన్లో మాట్లాడుకుంటుంటే సైలెంట్గా వింటూ ఉంది ప్రియా. అటువైపు అవినాష్, అంటే ఏంటి నువ్వనేది? చిన్న చిన్న బట్టలు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మంచి పని అనుకుంటున్నావా? అది నీకు వల్గర్గా అనిపించట్లేదా అని అన్నాడు. వల్గర్? ఓకే, నీకు వల్గర్గా అనిపిస్తే మరి నాకు వెంటనే విడాకులిచ్చేసేయ్. ఇంకా నా వెంట ఎందుకు పడుతున్నావు? నేనేమీ అందంగా ఉండను, లాస్యలాగా గంటలు గంటలు మేకప్ వేయలేను. ఇన్ని మైనస్లు ఉన్నాయి కదా, మరి లీగల్గా విడాకులిచ్చేస్తే సరిపోతుంది అని అంది అన్విత. అవినాష్కి ఏమీ అర్థం కాలేదు. అన్విత మాట్లాడుతున్న ఒక్కొక్క మాట అతనికి సూదిలా గుచ్చుతోంది.
తాను దగ్గరవుతామని చూస్తుంటే ఆమె మాత్రం దూరం అవుదామని చూస్తుందని అతడు అనుకున్నాడు. కొన్ని క్షణాల తరువాత, అన్విత, నీ హస్బెండ్తో ఇలానేనా మాట్లాడేది? ఇంతకు ముందు నుండి నువ్వు ఇలానే ఉన్నావా? కేవలం నాతో ఉన్నప్పుడే వినయంగా ఉన్నట్టు నటించావా అని అడిగాడు అవినాష్. అన్వితకు విపరీతంగా కోపమొచ్చింది. ఎస్, నటించాను. నేను చాలా మొండిదాన్ని. అవసరమైతే ఎవరినైనా ఎదిరించే రకం. ఆల్రెడీ లాస్యకు 2 సార్లు చెంపదెబ్బలు పడినప్పుడు నువ్వు పక్కనే ఉన్నావు కదా, అప్పుడే నీకు అర్థమైపోయి ఉంటుంది నా ధైర్యమేంటో అని ఆమె అండంతో, ఇప్పుడు లాస్య టాపిక్ ఎందుకు? నేను తన గురించి నీతో తర్వాత మాట్లాడతాను అని అన్నాడు అవినాష్. లాస్య గురించి నాతో నువ్వెందుకు మాట్లాడాలి? నీ అఫైర్స్ గురించి నాకేమవసరం? అసలు నాకు నీ సోది వినే ఓపిక అస్సల్లేదు. అర్థమైందా? నువ్వు లీగల్గా ప్రొసీడ్ అవ్వలేదని అప్పట్నుంచి మొత్తుకుంటూ ఉన్నావు కదా. తొందరగా ఆ పని కానిచ్చేస్తే ఇద్దరికీ బెటర్ అని ఠక్కున కాల్ కట్ చేసింది అన్విత. కాల్ మాట్లాడుతున్నంతసేపు అన్వితనే చూస్తూ ఉన్న ప్రియా ఆమె కాల్ కట్ చేయడంతోనే, ఓ మై గాడ్ అన్వి, ఇప్పుడు నువ్వు కరెక్ట్గా ఉన్నావు. ఎంత ధైర్యంగా మాట్లాడావో. నేనైతే చూస్తూ ఉండిపోయా. ఎప్పుడూ ఇలానే ఉండాలి. వాడి ముందు కొంచెం తగ్గినా నిన్ను మళ్లీ పిచ్చిదాన్ని చేస్తాడు అని అంది ప్రియా. అన్విత కూడా చిన్నగా నవ్వింది. నాకు తెలిసి నా జీవితంలో ఇంత ధైర్యంగా ఎవరితోనూ మాట్లాడలేదు. ఇన్ని మాటలు ఎవర్నీ అనలేదు కూడా. మాటలన్నీ నోట్లోంచి టపీ టపీమని వస్తుంటే ఎందుకో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. ఒళ్లంతా తేలికైన ఫీలింగ్ అని అంది. ఇటువైపు అవినాష్కి మాత్రం తలంతా బరువెక్కిపోతుంది. అసలు అన్విత అంతలా ఎందుకు మారిపోయిందో అతనికి అర్థం కావడం లేదు. నేను వదిలేసిన కొన్ని రోజులకే తనకు మరొక బాయ్ ఫ్రెండ్ దొరికాడా? అతనితో అంత క్లోజ్ అయ్యిందా? కొన్ని రోజుల్లోనే వాళ్ల మధ్య బంధం పెరిగిపోయిందా? డైవర్స్ కావాలని అన్విత అంతలా ఎందుకు అడుగుతోంది? నేను డైవర్స్ ఇస్తానన్నప్పుడు వద్దు వద్దు అంటూ బ్రతిమాలింది. ఇప్పుడేమో కావాలంటూ మొండికేస్తుంది. అసలు అన్విత బాయ్ ఫ్రెండ్ ఎవరు అని గదిలో బెడ్ పైన కూర్చుని అతడు ఆలోచిస్తుండగా అవినాష్ అని పిలుపు వినిపించింది. అతడు తల తిప్పకుండా తన ఆలోచనలో నిమగ్నమైపోయాడు. అవినాష్ అని మళ్లీ పిలిచిన లాస్య అతని పక్కన వచ్చి కూర్చుని, నువ్వు మళ్ళీ అన్వితతో గొడవ పడ్డావా? నాకు తెలుసు. సరే, అనవసరంగా ఎక్కువ ఆలోచించకు. ఇదిగో కాఫీ తాగి నీ కోపాన్ని తగ్గించుకో అని అతని ముందు కాఫీని ఉంచింది లాస్య. అవినాష్ అస్సలు రియాక్ట్ అవ్వలేదు. దాంతో లాస్యలో అనేక ఆలోచనలు కలిగాయి. నిజానికి తనిప్పుడిక్కడికి నిన్న జరిగిన సంఘటన గురించి వివరించాలని వచ్చింది. అవినాష్ మౌనంగా ఉండడంతో ఇదే కరెక్ట్ సమయమని అనుకొని, ఐమ్ సారీ అవినాష్, నిన్న జరిగిన దానికి నేను బాధపడుతున్నాను. కానీ ఒక్క విషయం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అవినాష్. తను ప్రేమించే అబ్బాయి మరొక అమ్మాయితో క్లోజ్గా ఉంటే ఆ అమ్మాయి అస్సలు తట్టుకోలేదు. నేను కూడా నిన్న తట్టుకోలేకపోయాను. అందుకే అంతలా గొడవ చేశాను అని అంది లాస్య. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను వేరే అమ్మాయితో చూస్తే నువ్వు తట్టుకోలేవా అని అడిగాడు అవినాష్. ఆ మాటలతో చేతిలోని కాఫీ కప్పుని పక్కనున్న టేబుల్ మీద పెట్టి, అవును అవినాష్, నువ్వు నా మనిషివి. నేను లవ్ చేస్తున్న మనిషివి. నువ్వు అందంగా ఉంటావు, పైగా రిచ్. నీలాంటి అబ్బాయిలకు చాలామంది అమ్మాయిలు గాలం వేయాలని చూస్తారు. వాళ్ళకస్సలు సిగ్గుండదు. అలాంటి వాళ్ల నుండి నేను నిన్ను కాపాడుకోవాలి అని లాస్య చెబుతుండగా విపరీతమైన కోపం తెచ్చుకున్న అవినాష్ ఆమెను బెడ్ మీద కొంచెం పక్కకు తోసేసి, నువ్వు కూడా అలాంటి సిగ్గులేని అమ్మాయిల వరుసలోంచే వచ్చావు, అది గుర్తుపెట్టుకో అని అన్నాడు. అయితే అతడు ఆమెను తోసిన తోపు వల్ల ఆమెకు ఇబ్బంది కలిగింది. అసలే ప్రెగ్నెంట్ కావడంతో ఇబ్బంది ఎక్కువయింది. వెంటనే, అవినాష్ ఏం చేస్తున్నావు? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? నో, ఐఎమ్ ప్రెగ్నెంట్. నువ్వు నన్ను సరిగ్గా పట్టించుకోకపోయినా పర్వాలేదు, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డను సరిగ్గా చూసుకో అని లాస్య అంది. ఆ మాటలతో తోసిన విధానాన్ని గుర్తు తెచ్చుకుని గిల్టీగా ఫీల్ అయ్యి, ఐఎమ్ సారీ, ఇప్పుడు నీకెలా ఉంది? కావాలంటే హాస్పిటల్కి వెళ్దాం అని అన్నాడు అవినాష్. హాస్పిటల్కి అవసరం లేదు. ప్రెగ్నెంట్ అయ్యానన్న సంతోషం కన్నా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదన్న బాధ నాకు ఎక్కువగా ఉంది. నిన్న అంతలా గొడవ జరగడానికి కారణమేంటి? నువ్వే కదా. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు ఆ మోడల్తో రిలేషన్షిప్లో ఉన్నావా అని అడిగింది లాస్య. అవినాష్కు కోపం పెరిగిపోయింది. పళ్ళు పటపటమని కొరుకుతూ, నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆ మోడల్తో నాకెలాంటి సంబంధం లేదు అని అన్నాడు. నిజంగా లేదా? అయితే నీ ఫోన్ ఇవ్వు, నేను చెక్ చేస్తాను అని అతని చేతుల్లోంచి ఫోన్ని లాక్కోబోయింది లాస్య. కాని అతడు మాత్రం తన చేతుల్లోని ఫోన్ని వెనక్కి తీసేసుకున్నాడు. ఫోన్లో ఏముంది?
అయినా నా ఫోన్ని నువ్వు చాలా యూజ్ చేస్తున్నావు. అన్విత నెంబర్ని బ్లాక్ చేసింది నువ్వే కదా అని అవినాష్ అడగడంతో, నేనెందుకు బ్లాక్ చేస్తాను అని వణుకుతున్న గొంతుతో చెప్పింది లాస్య. మరెవరు బ్లాక్ చేస్తారు? మా అమ్మకు స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం రాదు. ఇంట్లో ఉన్నది మన ముగ్గురమే. ప్రతిసారి నువ్వు నా ఫోన్లో ఏదో చెక్ చేస్తుంటావు. నా ఫోన్లో అన్విత నెంబర్ బ్లాక్ చేసినట్టుగానే అన్వితకు పిల్లలు పుట్టారని డాక్టర్తో అబద్ధం చెప్పించావా? నిజం చెప్పు అని అతడు అడిగాడు. ఆ మాటలతో లాస్య ఏడవడం మొదలుపెట్టింది. ఏడుపు రాకపోయినా కావాలని కళ్ళనీళ్లు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ, గొంతు వణుకుతున్నట్లుగా నటిస్తూ, అవినాష్, నీకు ఆల్రెడీ నేను చెప్పాను. మనకు పుట్టబోయే బిడ్డని సరిగ్గా చూసుకుంటుందని ఆ డాక్టర్కి డబ్బులిచ్చానంతే. ఆ వీడియోని చూపించి అన్విత కట్టుకదాల్లేసింది. నువ్వు నమ్మేశావ్ అని ఏడుస్తూ అంది. అన్విత చెప్పింది కట్టుకథ కాదు, నువ్వు చెప్పిందే కట్టుకథ. కొంచెం కూడా సిగ్గులేదు నీకు అని అన్నాడు అవినాష్. నాకు సిగ్గులేదా? అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? ఐఎమ్ ప్రెగ్నెంట్. నేను నీ బిడ్డను నా కడుపులో మోస్తున్నాను. నన్ను పట్టుకొని ఇష్టమొచ్చినట్టుగా తిడుతున్నావు అని లాస్య అంటుండగానే అవినాష్ ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి బయటకు వెళ్లిపోవాలని డోర్ దగ్గరికి వెళ్తున్నాడు. వెంటనే అతని వెనకాలే వచ్చిన లాస్య అతని భుజం పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు అవినాష్? నేనిక్కడ మాట్లాడుతున్నాను అని అంది. లాస్య, ఇప్పుడు నా మూడ్ బాలేదు. నువ్వు కూడా ఏదేదో మాట్లాడుతున్నావు. ఇలాంటి టైంలో మనం మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. నేను బయటికి వెళ్లి కొంచెం ఊపిరి పీల్చుకుంటాను. ఈ విషయం గురించి మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం అని కొంచెం కామ్గా చెప్పాడు అవినాష్. కాని లాస్య వినలేదు. అతడు వెళ్ళిపోతుంటే భుజం పట్టుకుని రూంలోకి లాగుతూ, వద్దు, ఇప్పుడే మాట్లాడుకుందాం అని అతన్ని గట్టిగా పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకెళ్లి అవినాష్ని బెడ్ మీద పడేసింది. వెంటనే ఆమె కూడా బెడ్ మీద చేరిపోయి అతడి పెదాలను అందుకుంది. అతడామెను విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. కాని ఆమె వదల్లేదు. కొన్ని క్షణాల తరువాత, నేను ప్రెగ్నెంట్ అయిన కారణంగా మనిద్దరం కలవకపోవడమే నీకు సమస్యగా ఉందా? అందుకే నువ్వు ఆ మోడల్ వెనక తిరుగుతున్నావా? అయితే ఇక నుంచి అలా ఉండదు అవినాష్. ఆల్రెడీ డెలికేట్ స్టేజెస్ అయిపోయాయని డాక్టర్ చెప్పింది. సో మనం హ్యాపీగా కలవచ్చు అని చెప్పిన లాస్య అతడిని మరోసారి ముద్దాడబోయింది. కాని ఆమె ముఖాన్ని పక్కకు తిప్పేసిన అవినాష్, ఏం చేస్తున్నావు? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు డేంజర్ కలిగిస్తున్నావా అని అన్నాడు. డేంజర్ ఏం లేదు అవినాష్ అంటూ అతడి షర్ట్ బటన్లను విప్పేస్తోంది లాస్య. కాని వెంటనే ఆమెను ఆపేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా లాస్య? నువ్వు అనుకుంటున్నట్లు నాకు మరో అమ్మాయి మీద ఆశ లేదు. నేను ఏ అమ్మాయితోనూ కలవలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా నా బేబీని జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు అవినాష్. కడుపులో పెరుగుతున్న బేబీ గురించి అవినాష్ మాట్లాడడం లాస్యకు నచ్చింది. బేబీ కారణంగా అతడు పూర్తిగా తన వైపు తిరుగుతాడని ఆమె భావించింది. ఆ నమ్మకంతోనే, బిడ్డ బయటికి వచ్చాక నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావు కదా అని అవినాష్తో అంది. పెళ్ళా అని ఒక్కసారిగా షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన అవినాష్, లేదు లాస్య, నీకు బేబీ పుట్టాక విడిపోదామని అనుకుంటున్నాను. నాకు నీతో ఉండాలని లేదు అని అన్నాడు. లాస్య షాక్ అయిపోయింది. ఒక్కసారిగా ఆమె కొంచెంచుకుపోయింది. తాను విన్నది నిజమో కాదో ఆమెకు అర్థం కాలేదు. మెదడ్లో ఎన్నో ఆలోచనలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా అంది లాస్య. ఏం మాట్లాడానో నీకు అర్థం కాలేదా? అయితే మళ్ళీ చెప్తున్నా, నీ కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చాక నేను అన్వితను మళ్ళీ ఇంటికి తెచ్చుకుంటాను. తనకు డివోర్స్ ఇవ్వాలని నేను అనుకోవడం లేదు. నువ్వేం బాధపడొద్దు. అన్విత చాలా మంచి అమ్మాయి. నీ బిడ్డను తన బిడ్డలాగా పెంచుతుంది. ఎంతైనా రిలేషన్షిప్స్ గురించి నీకన్నా అన్వితకు బాగా తెలుసు అని అన్నాడు అవినాష్. లాస్యకు పిచ్చి పట్టినట్టయింది. అసలు అవినాష్ అన్విత గురించి మాట్లాడడం ఆమెకు పిచ్చి కోపాన్ని తెప్పిస్తోంది. ఇప్పుడేం జరగనుంది? లాస్య ప్లాన్ ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.